ఆయన ఒక ఎంపీ తండ్రి అండ చూసుకొని సొంత పార్టీ నేతలపైనే బెదిరిస్తున్నాడు. అంతేనా, అధికారుల మీద కూడా అంతెత్తులేస్తున్నాడు. చివరికి కలెక్టర్ను కూడా వదలడం లేదు. ప్రోటోకాల్ ఏమైందంటూ అందరి మీద చిందులేస్తున్నాడు. ఇంతకు ఎవరా ఎంపీ? ఆయన బాధేంటి? పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ లో పెద్ద చిచ్చే పెట్టాడు ఎంపీ గడ్డం వంశీ. తండ్రి వివేక్ అండదండలతో లోక్సభకు ఎన్నికైన వంశీ గెలిచి ఏడాదవుతున్నా తనకు పేరు రావడం లేదనో ఏమో సొంత పార్టీ నేతలే లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నాడు. చివరకు బ్యూరోక్రాట్లను కూడా వదలడం లేదు. ఇటీవల పెద్దపల్లిలో సీఎం రేవంత్ బహిరంగ సభ జరిగింది. అయితే గడ్డం వంశీకి అధికారులు ప్రోటోకాల్ ఇవ్వలేదు. దాంతో ఈగో హట్ అయిన వంశీ సభా వేదికపైనే తన అక్కసంతా వెళ్లగక్కాడు. ప్రోటోకాల్ ఇవ్వకున్నా పర్లేదంటూ లోపల నుంచి తన్నుకొస్తున్న ఆవేదనను తమాయించుకొని మనసులో మాట బయటపెట్టాడు. తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ మన లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కాకా గారి వర్ధంతి జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు ఈరోజు తెలియజేస్తున్నాను. ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో, అక్కడ నేషనల్ అమిత్ షా మైండ్ సెట్ ఎట్లున్నదో, ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో కూడా అదే కుల పిచ్చితోటి పనిచేస్తున్న ఈ కలెక్టర్కి ఒక నీటి పాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే కాకా గారు తెలంగాణ కోసం పోరాటం చేసినారు. 1969 యాజిటేషన్లో బుల్లెట్ గాయాలు కూడా తిని లెక్క చేయకుండా తెలంగాణ కోసము జై తెలంగాణ అని చెప్పి పోరాడినారు. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే నా ఆఖరి శ్వాస తీసుకుంటా అని చెప్పి చేసినారు. అట్లనే జరిగింది. కానీ జియో ఇచ్చిన తర్వాత కూడా మీరందరూ గమనించాలా, వేరే కలెక్టర్ ఆఫీసులో అన్నిట్లా కాకా గారి వర్ధంతి జరుపుకున్నారు. నిజామాబాద్లో కానివ్వండి, మంచిర్యాలలో కానివ్వండి, అన్ని కలెక్టర్ ఆఫీసులలో చేసినారు. కానీ కేవలం పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్లో ఇది చేయకపోవడం చాలా బాధాకరం. ఇది కేవలము దళితులకే కాదు, కాకా లాంటి పెద్ద లీడరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా దాన్ని లెక్క చేయకుండా కాకా గారిని అవమానించినారు, మా అందరిని అవమానించినారు. మేము దీన్ని సహించము, ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. కులపిచ్చితోటి పనిచేస్తే సమాజం ముందుకు వెళ్ళదని చెప్పి అంబేద్కర్ గారు కూడా వారి బుక్స్లో రాయడం జరిగింది. చదువుతోటి గుణం రాదు అని చెప్పి ఇది ఒక మంచి ఉదాహరణ, మీరు అందరు గమనించాలి. మంచిగా చదువుకోవడము ఒకటైతే గుణం మంచిగా ఉండాలి. సమాజంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొని ముందుకెళ్తేనే మన సొసైటీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, అక్కడితో ఇష్యూ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ పెద్దపల్లి ఐబీ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో మళ్లీ ప్రోటోకాల్ అంశాన్ని ప్రస్తావించారు గడ్డం వంశీ. ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని చెప్పడం హాట్ టాపిక్ అయింది. జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో వివేక్ కుటుంబానికి పొసగడం లేదనే విషయం వంశీ మాటలతో తేటతెల్లమైంది. మంత్రి శ్రీధర్ బాబును ఇండైరెక్ట్ గా వంశీ టార్గెట్ చేశారన్నది క్లియర్. శ్రీధర్ బాబు వల్లే అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నది వంశీ మాటల్లో అంతరార్థం. జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో తనను కావాలని సైడ్ చేస్తున్నారని తెగ ఫీల్ అయిపోతున్నాడు గడ్డం వంశీ. జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యేలపైన, జిల్లా మంత్రిపైన గడ్డం వంశీ గుర్రుగా ఉన్నారు. అంతవరకు ఓకే గాని అధికారుల మీద కూడా ఆయన ఒంటికాలి మీద లేస్తున్నాడు. తన తాత వెంకటస్వామి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. కాకా జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్లో అగ్రకుల అహంకారం కనిపిస్తుందంటూ రంకెలేశాడు గడ్డం వంశీ.
ఎంపీ గడ్డం వంశీ వాయిస్ పెంచడం వెనుక మరో కారణం ఉందనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో చోటు కోసం ఆయన తండ్రి వివేక్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అటు బాబాయ్ వినోద్ కూడా శక్తి మేరకు లాబియింగ్ చేసుకొస్తున్నారు. అయితే ఇద్దరిలో ఒక్కరికి కూడా బెర్త్ దక్కే సూచనలు కనపడటం లేదు. సొంత పార్టీ నేతలను అదిలించి కలెక్టర్ను కసురుకొని కాకా కార్యక్రమాల పేరుతో హడావిడి చేస్తే అయినా హైకమాండ్ గుర్తిస్తుందని వంశీ ఇలా చేస్తున్నాడన్న వాదన ఉంది. కారణాలేవైనా కాకా మనవడి వ్యవహారం పెద్దపల్లి జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.